अस्सलामुअलैकुम వెల్కమ్ టు షైనాజ్ హోమ్ షేఫ్ కిచెన్ అండి. ఈరోజు మీకోసం నేను కాజాలు చేసి చూపిస్తానండి. ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా 1 కప్ మైదా తీసుకున్నానండి. వన్ కప్ మైదా తీసుకున్నాను కదండి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుంటున్నానండి. పించ్ ఆఫ్ సాల్ట్ అండి, కొంచెమే సాల్ట్ వేసుకోండి, లైట్గా చిటికెడు. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. ఘీ వేసుకున్నాం కదండి, ఉండలు కట్టకుండా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకొని మనం కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. స్మూత్గా అవ్వాలండి పిండి మొత్తం. మెత్తగా కలుపుకోవాలండి బాగా. చాలా స్మూత్గా కలుపుకోవాలండి. మనం గులాబ్ జామున్ ఎలా కలుపుకుంటామో పిండిని అలానే కలుపుకుంటూ ఉండండి. చూసారండి ఎంత ఫ్లఫీగా అలా వచ్చిందో బాగా. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి పిండిని. ఇప్పుడు కొంచెం నెయ్యి మనం దీనిపైన రాసుకొని ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలండి. క్లోజ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి సైడ్కి పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇలా ప్లేట్ వేసేసుకొని ఒక 15 మినిట్స్ పెట్టేసేయండి సైడ్కి. పిండి కొంతసేపు పక్కన పెట్టేసాం కదండి 15 మినిట్స్. ఇప్పుడు మనం అంతవరకు మనం పాకం రెడీ చేసుకుందామండి. ముందుగా 1 కప్ షుగర్ తీసుకున్నానండి, చక్కెర. వన్ కప్ వాటర్ వేసుకుందామండి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసుకోండి. ఇలాచీస్ కూడా ఒక 3-4 తీసుకున్నానండి. ఇది అంత పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి అయితే ఎంత కన్సిస్టెన్సీలో తీసుకుంటామో అంత వస్తే చాలా సరిపోతుందండి. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీ చేసుకున్నట్టు చేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీలా చేసుకుందామండి. ఒకే సైజులో పెద్దగా చేసుకోండి. కదండి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డింగ్స్ చేసుకుందామండి. మనం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందామండి. మనం చిన్ని కాజాలండి ఇవి, పెద్దవి కాదు. ఇన్స్టెంట్గా మన ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇవి. చూసారా కదండి. ఇప్పుడు మనం ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందామండి.
మనం ఇప్పుడు కాజాలని ఫ్రై చేసుకునే అంత ఆయిల్ వేసుకున్నామండి. సైడ్కి పాకం కూడా అవుతుందండి, చూసారు కదా. అలానే ఇప్పుడు మనం ఇది కొంచెం వేడైపోయిన తర్వాత ఆయిల్ మనం ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, ఆయిల్ వేడైపోయిందండి, మనం ఫ్రై చేసేసుకుందాం. చిన్ని కాజాలండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటికప్పుడు పిల్లలకు చేసి ఇవ్వచ్చండి, స్నాక్స్ టైప్లో. బయట నుంచి స్వీట్స్ అవన్నీ తెచ్చుకోకుండా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా అండి, మా పాప ఎలా నించుందో, ఎప్పుడెప్పుడు ఇస్తారా, ఎప్పుడెప్పుడు స్వీట్ రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తుంది. మమ్మీ ఎప్పుడు రెడీ చేస్తుందా అని. చూసారు కదండి, అయిపోయిందండి. ఇప్పుడు మనం సైడ్కి తీసేసుకొని పాకంలో వేసేసుకుందామండి. పాకంలో వేసేసుకోండి డైరెక్ట్గా. చూసారు కదండి, ఇలా పాకంలో వేసేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఎలా ఉందో ట్రై చేయండి. చూడండి, చాలా బాగొచ్చాయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షహనాజ్ హోమ్ షెఫ్ కిచెన్ అండి. థ్యాంక్ యూ.